హలో హాయ్ ఏంటి రెడీ అయ్యారు ఇవాళ ఏం స్పెషల్ పుట్టినరోజు ఓకే ప్లస్ నేను నువ్వు తిరుమల వెళ్తున్నాం నిన్న మనకి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి టికెట్స్ దొరికాయి అనుకోకుండా వెయిట్ అది ఎలా దొరికింది ఏంది ప్రాసెస్ అనేది నేను వ్లాగ్ చేస్తూ చెప్తా అన్నమాట సో ప్రెసెంట్ అయితే మేము బయలుదేరుతున్నాం ఆల్రెడీ టైం 9:30 అయిపోయింది మనకి దర్శనం 5 o'clock ఇచ్చారు యాక్చువల్గా కాకపోతే ఈవినింగ్ రేపు పండగ అవడం వల్ల కొంచెం టైం పడుతుంది అందుకే ఇప్పుడే బయలుదేరుతున్నాం సో తొందరగా దర్శనం అయిపోయింది తొందరగా వచ్చేస్తాం అలాగే భోగి కూడా హ్యాపీ భోగి యా మా అత్తయ్య బర్త్డే కూడా మీ విషెస్ అంతా మా అత్తయ్యకి ఉండాలి హ్యాపీ బర్త్డే అత్తయ్య హ్యాపీ బర్త్డే సరే అమ్మా అయితే మేము బయలుదేరుతున్నాం టేక్ కేర్ మేము వచ్చేంత వరకు ఈవినింగ్ ఒక్కదాన్ని ఎంజాయ్ అలాగే మా అత్తయ్యకి ఇవాళ టాస్క్ ఒకటి ఇచ్చామన్నమాట అప్పాలు చేసేయమని మేము వచ్చే లోపల అప్పాలు అయితే చేసి రెడీగా పెట్టేస్తాం అవును పిండి వంటలు చేస్తారు కుదిరితే ఇట్లాగే కొంచెం వీడియో తీసి పెట్టు మా వ్లాగ్లో యాడ్ చేస్తాం సరేనా బాయ్ బాయ్ వెళ్ళి తొందరగా వచ్చేస్తాం బాయ్ ఎప్పుడు తిరుమలకి కలిసి వెళ్తాం ఆల్మోస్ట్ కాకపోతే ఈసారి నిన్న మేము అనుకోకుండా మాకు టికెట్స్ దొరికాయి మేము తిరుపతి వెళ్ళాము సో ఈవిడ మిస్ అయింది సో మా ఇద్దరికి టికెట్స్ దొరికాయి అందుకే ఈసారి మేము ఎదురు వెళ్ళేసి వస్తున్నాం ఈ మండే రోజు అనుకోకండి ఆమెను వదిలేసి మీరు వెళ్తున్నారు అనేసి అలా ఏం లేదు మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కలిసి వెళ్తాము బట్ ఏంటంటే మాకు టికెట్స్ దొరికాయి ఎందుకంటే మేము తిరుపతికి వెళ్ళాము వేరే కలవడానికి సో అక్కడ మాకు సడన్ గా వెళ్తే దొరికినాయి అది ప్రాసెస్ అంతా మళ్ళీ చెప్తాను సో ప్రెసెంట్ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం బాయ్ బాయ్ ఇంకా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయి బస్ అయితే ఎక్కేసాము మేము రోడ్లోకి రాగానే బస్ అయితే వచ్చేసింది అనమాట ఎక్స్ప్రెస్ ఎక్కేసాము సో మా నెల్లూరు నుంచి ఎక్స్ప్రెస్ అయితే నాన్ స్టాప్ అయితే 2 hours వెళ్ళిపోతుంది అనమాట తిరుమల అందుకనేసి మేము నాన్ స్టాప్ ఎక్కేసాము సో ఇంకా 2 hours మేము తిరుపతి అయితే రీచ్ అయిపోయాము నిజానికి చాలా టైర్డ్ ఉన్నాము అసలు ఫుల్ బాడీ అయితే వర్క్ అవ్వలేదన్నమాట అంత స్ట్రైన్ అయిపోయాము బట్ ఎర్లీగా లేచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మాకు 11కి టైం ఇచ్చారు బట్ మాకు తెలిసింది ఏంటంటే ఇచ్చిన ఆ పర్టికులర్ డేలో ఏ టైమింగ్ అనేది కన్సిడర్ చెయ్యరు ఏ టైమింగ్కి వెళ్ళినా కూడా మనకి దర్శనానికి అలో ఉంటుంది అదే మనము రేపుకి టికెట్ తీసుకొని ఇవాళ వెళ్తే మాత్రము లోపల ఖచ్చితంగా చెక్ చేసి మనకి రిటర్న్ అయితే పంపించేస్తున్నారు మేమైతే బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసాము తిరుమల కొండ మీదకి వెళ్ళడానికి మనకి చాలా బస్సెస్ అయితే ఉంటాయండి మాకైతే ఎక్కడ బస్కి ట్రావెల్కి అయితే ఎక్కడ ఇబ్బంది పడలేదు అన్ని వెంటనే దొరికేసాయి పైకైతే వెళ్ళడానికి ఎక్కేసామన్నమాట సో ఆ రోజు ఫుల్ వర్షం అండి చాలా అంటే చాలా వర్షం పడింది చాలా చలి కూడా వేసింది బట్ మాకెందుకో అంటే మేము వర్షం పడుతున్నా కానీ ఎక్కడ ఆగలేదు మేము వాక్ చేసిన టైంలోనే ఫుల్ ఎక్కువ కూడా పడింది వర్షము మేము ఎక్కడ కూడా పక్కన వెళ్ళి నిలబడటము అట్లా కూడా ఏం చేయలేదు తడుచుకుంటూనే వెళ్ళాము ఎంతసేపు కురిస్తే అంతసేపు అని చెప్పేసి ఎందుకంటే ఎంత త్వరగా లోపలికి వెళ్ళిపోతే దర్శనం అయిపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి పక్క రోజు సంక్రాంతి సో ఇదే మా మైండ్లో ఉండింది ఇంకా దేవుడే మమ్మల్ని తీసుకెళ్లారనమాట ప్రశాంతంగా సో ఇంకా మధ్యలో మీకు తెలిసిందే కదా చెకింగ్ ఉంటుంది అక్కడ దిగేసి అన్ని చెకింగ్ చేసేసుకొని ఇంక మళ్ళీ తిరుగు బస్ ఎక్కేసాము రిటర్న్ ఇంకా అన్ని నేనైతే ఏం తీసుకెళ్ళలేదండి మా పర్సెస్ మాత్రమే తీసుకెళ్ళాము అదొక్కటే ఇంకా తిరుమల అంటేనే ఒక వైబ్ ఒక డివోషనల్ మూడ్ వచ్చేస్తుంది అనమాట అక్కడ ఎంటర్ అవ్వంగానే సో అంత చక్కగా ఉంటుంది అందులో రీసెంట్గా వైకుంఠ ఏకాదశి అనేది జరిగింది కాబట్టి ఎక్కడ చూసినా పూల అలంకరణలతో చాలా చక్కగా అయితే స్టార్టింగ్ నుంచే అలిపిరి నుంచే ఆ అలంకరణ అనేది మనకి కనిపిస్తుంది సో అంత చక్కగా అనేది డెకరేషన్ అయితే చేశారు అలాగే మాకు ఇక్కడ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మా ఫ్రెండ్ నాతో తిరుపతి కలవడం జరిగింది తనని కలవడానికి వెళ్ళినప్పుడు మాత్రమే మేము ఈ సర్వదర్శనం టికెట్స్ వస్తున్నాయి అని చెప్పి తెలుసుకొని మేము టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట సో వాళ్ళది షాప్ ఉంది పైన సో వాళ్ళ షాప్లోనే మేము తీసుకెళ్ళినవి మొబైల్స్ అయితే ఏముంది మా చెప్పులు అయితే ఏముంది ఇవన్నీ అక్కడే పెట్టేశామన్నమాట ఇంకా ఫైనల్గా అయితే 5.5 hours పట్టింది మాకు 2 hours అయితే కంపార్ట్మెంట్స్లో ఉన్నాము 3.5 hours అయితే క్యూలో అనమాట సో చాలా అంటే చాలా చక్కగా జరిగిందండి ఎందుకు అని అంటారా మేము వెళ్ళిన టైంకి ఎగ్జాక్ట్ నేనున్న టైంకి నేను నా హస్బెండ్ ఉన్న టైంకే క్లోజ్ అంటే గేట్ వేసేసారు అన్ని క్యూలు ఆపేశారనమాట క్యూలు ఆపేసిన తర్వాత దర్శనానికి 5 to 7 minutes అలాగే దేవుణ్ణి చూడడానికి ఆపారు ఎందుకు అని అంటే దేవునికి ఒక పర్టికులర్ పూజారి వచ్చి అలంకరణ పూలు ఏదో మారుస్తారంట అందుకనేసి ఆపారు నేనైతే ఆ 7 minutes అసలు దేవుణ్ణి
తనివి తీరా చూసుకున్నానండి ఫర్ ద ఫస్ట్ టైము. సో చాలా అంటే చాలా చక్కగా జరిగింది. నాకైతే ఇయర్ మంచిగా స్టార్ట్ అయిందని అనిపించింది. సో ఇంకా దర్శనం చేసుకొని పక్కనే వెంగమాంబ సత్రంకి వెళ్ళి అక్కడ అన్నదానం ఫుడ్ తినేసేసి ఇంకా రిటర్న్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకుందాము అని చెప్పేసి, అందులో మేము వెళ్ళిన డే ఏంటంటే పౌర్ణమి. సో అందుకని ఇంకా దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి ఆ దేవుని దర్శనం అయితే చక్కగా చేసేసుకున్నాను. ఇంకా నేను క్యాలెండర్ తీసుకుందామని చెప్పేసి తీసుకోవడానికి వచ్చానమాట. క్యాలెండర్లు అయితే ఒక 4 తీసుకున్నాను. ఇంకా లడ్డూలు అయితే టికెట్, ఎవరికైతే టికెట్ ఉంటుందో దర్శనం టికెట్ వాళ్ళకి మాత్రం 1 ఇస్తున్నారు. దాని తర్వాత టికెట్ చూపిస్తే ఎన్ని లడ్డూలైనా మనము కొనుక్కోవచ్చు అనమాట. 50 రూపీస్ 100 రూపీస్ లడ్డూలు ఉన్నాయి. ఒకవేళ పొరపాటున మిస్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకోవాల్సి ఉంటే 3 తీసుకొని వెళ్ళిపోయామంటే మళ్ళీ ఆ టికెట్ చూపిస్తే మళ్ళీ మనకి ఇవ్వరు. సో అలా ఇవ్వట్లేదు. సో జాగ్రత్తగా వెళ్ళిన వాళ్ళు, ఇంకా ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, లేదు 19th క్లోజ్ అంట. సో ఇలా ఇచ్చారనమాట. సో నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా తిరుమల. మీలో ఎంతమందికి నైట్ టైం తిరుమల అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆ రోజు వర్షం పడడం వల్ల ఫుల్ ఫాగ్ ఉండింది. సో ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేసాము. ఇంకా మేము ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. సో ఆ దేవుని ఆశీస్సులు మీ మీద ఉండాలి, అలాగే నా మీద కూడా ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను మార్నింగ్ అత్తకి టాస్క్ ఇచ్చాను కదా, ఈ మురుకులు అలాగే అరిసెలు చేయమని, వాళ్ళు అందరూ చక్కగా వాళ్ళిద్దరూ చేసేసారనమాట. మేము వెళ్ళేసరికి అన్నీ చేసి పెట్టేసి ఉన్నారు కూడా. సో థ్యాంక్ యూ ఆంటీ. కొబ్బరి అరిసెలు కూడా చేశారు, చాలా చక్కగా ఉన్నాయి ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోకి అయితే ఇంతే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.